కేవలం సర్టిఫికేట్ కాదు, రియల్ టైం AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్ నెరవేర్చుకోండి. ఇప్పుడు 35% చెల్లించండి, మిగతాది ప్లేస్మెంట్ తర్వాతే. నిర్మల్ తర్వాత ఏముందండి? నిర్మల్ రూరల్లో నిర్మల్ తర్వాత రూరల్ సీఏగా వెళ్ళడం జరిగింది. రూరల్ సీఏలో 1 year చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ ప్రకారం మళ్ళీ ఇక్కడ నిర్మల్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ కంపల్సరీ కాబట్టి అప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో వరంగల్ మట్వాడ వెళ్ళడం జరిగింది. మట్వాడలో పోయినప్పుడు అక్కడ ఫస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు ఒకటి అక్కడ పనిచేసేటప్పుడు ఒక పోచం మైదాన్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో ఎర్లీ మార్నింగ్ ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఒక పూజారిని ఇష్టం ఉన్నట్టు కొట్టడం జరిగింది. కొడితే అతనికి లోపల ఉన్న లివర్ అవన్నీ డ్యామేజ్ అయినాయి. ఇమీడియట్ మా వాళ్ళు వెళ్ళి అతన్ని MJ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత అతడు అక్కడ డాక్టర్స్ ఏం చెప్పిన సీరియస్ ఉంది కండిషన్ అంటే హైదరాబాద్ నిమ్స్కి పంపడం జరిగింది. అప్పుడు మేము వెంటనే అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి ఎవరైతే అన్నోన్ పర్సన్ సాయిబాబా టెంపుల్లో ట్రెస్పాస్ అయ్యి ఇతన్ని పూజారిని కొట్టినందుకు అతన్ని ట్రేస్ చేయడం గురించి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకవైపు కొద్దిగా కమ్యూనల్ టెన్షన్ క్రియేట్ అయింది అక్కడ. ఈ ఎవరు కొట్టినన్నది ఓన్లీ సీసీ కెమెరాల ఆధారంగానే మనము డిటెక్ట్ చేయాల్సిన పరిస్థితి. సీసీ కెమెరా కూడా క్లారిటీ లేకుండా, ఒకటే సీసీ కెమెరా ఉంది, అది క్లారిటీ లేదు. ఒక సింగిల్ పర్సన్ వచ్చింది పోయింది కనిపించింది, కానీ ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొద్దిగా క్లారిటీ తక్కువ ఉన్నది. ఉన్న కొద్ది క్లారిటీ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మేము మట్వాడ వరంగల్ ఏరియాలో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక పర్సన్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకవైపు ఇతను ఐడెంటిఫై అయ్యేంత వరకు మాకు ఒకవైపు నుంచి ప్రెషర్ ఉండేది. ప్రెషర్ తట్టుకొని ఇతన్ని అరెస్ట్ చేసి మనం జైలుకు పంపడం జరిగింది. అప్పుడు ఆ కేసు నేనే దర్యాప్తు అధికారి, దానిలో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఏదైతే మేము కలెక్ట్ చేసినామో తర్వాత అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా అతన్ని వీడియో రికార్డింగ్ చేసినాం. అరెస్ట్ చేసినప్పుడు తీసిన వీడియో రికార్డింగ్, దొరికిన సీసీ ఫుటేజ్, ఈ రెండింటిని కూడా ఎఫ్సిఎల్కి పంపడం జరిగింది కంపారిజన్ గురించి. ఒకడే ఎఫ్సిఎల్ వాళ్ళు 2 వీడియోస్ కంపేర్ చేసి సేమ్ పర్సన్ అని చెప్పి వాళ్ళు మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతో మనకు లింక్ ఏర్పడ్డది కాబట్టి ఆ కేసు కన్విక్షన్ అయింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది అతను 307లో. ఆ తర్వాత మర్డర్ అయింది, చనిపోయాడు. ఫస్ట్ MGM ఉన్నప్పుడు 307 చేసినాం. కిమ్స్ రెఫర్ చేసిన కిమ్స్లో చనిపోయాడు. 302 అయింది. ఒక పూజారిని అదర్ కమ్యూనిటీ పర్సన్ మర్డర్ చేసిన, టెంపుల్కి వచ్చి మర్డర్ చేసినంటే అది ఇష్యూ ఎంత సెన్సిటివ్ ఉంటుందో మనం ఆలోచించవచ్చు. అంత సెన్సిటివ్ ఏరియాలో ఆయన ఎందుకంటే అలా చేశాడు? ఈ పూజారి మార్నింగ్ 5 గంటలకు వచ్చి దానిలో మైక్ పెట్టాడు, మన సాయిబాబా పాటలు పెడితే అది ఇతని ఇల్లు కొద్ది దూరంలో ఉంటుంది. డైలీ పాటలతోని డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఒకటి మైండ్లో పెట్టుకొని వచ్చి అతన్ని కుట్టడం జరిగింది. అంత వేరే ఇంటెన్షన్, ఓన్లీ సౌండ్తో డిస్టర్బ్ అవుతుందని చెప్పి వచ్చి కుట్టడం జరిగింది. దాంతో చనిపోవడం జరిగింది.